ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చేయి పట్టుకున్నారేంటి? వదలండి. బ్లడ్ వస్తుంది జామ్. ముందు చెయ్యి వదలండి. వదలండి. ఇది నా రక్తమే. పోతే పోతుంది. చెయ్యి పట్టుకోవడం ఏంటండి? చామంతి, ఏంటమ్మా ఇది? అత్త, నీకు తెలీదు. నువ్వు ఊరుకో. తెలియని వాళ్ళు చేయి పట్టుకుంటే ఊరుకోవాలా? జామ్, జామ్, ఏమన్నావు? నేను తెలియని వాడినా? అవును, నాకు చిన్నబాబు గారు తెలీదు. మొన్ననే నిశ్చితార్థం జరుగుతుంటే చూశాను. తెలివిగా మాట్లాడకు జామ్. అయ్యో, నాకంత తెలివే ఉంటే అంతగా మోసపోయేదాన్ని కాదు కదా బాబుగారు. ఆ మాటే మాటి మాటికి అనకు జామ్. మోసం మోసం అంటావు. నిన్నేం మోసం చేశాను? ఏం దోచుకున్నాను? మోసపోవడానికి డబ్బు నగలు కొట్టేస్తేనే కాదు బాబుగారు, అంతకు మించిన మాయని గాయాలు చాలా ఉంటాయి. నమ్మిన చోట అదొక అబద్ధం అని తెలిస్తే చాలు. ఒకటి కాదు కదా బాబుగారు, అన్ని అబద్ధాలే. దానికి కారణం ఉందని చెప్తున్నాను కదా జామ్. ఏంటి బాబుగారు ఆ కారణాలు? డ్రైవర్ బాబుని నేను అని చెప్పిన దానికి పరమార్థం ఏంటి? నేను చిన్నబాబునని తెలిస్తే నువ్వు నాతో స్నేహం చేయవేమోనని. అనాథవని చెప్పడానికి లోక కళ్యాణం ఏంటండి? నేనింత ఉన్నవాడినని తెలిస్తే నువ్వు నన్ను దూరం పెడతావని చెప్పలేదు. మరి నిషాతో పెళ్లి కుదిరింది మీకే అని నాతో ఎందుకు చెప్పలేదు బాబుగారు? అయినా చిన్నబాబుని అని చెప్పనప్పుడు అదెలా చెప్తారులే, నా పిచ్చిగాని. మీరు లాయర్ అని చెప్పింది కూడా అబద్ధమేనా బాబుగారు? అది అబద్ధం కాదు జామ్. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా నీకు సాయంగానే ఉన్నాను, కానీ మోసం ఎక్కడ చేశాను? చెప్పు జామ్, చెప్పు. మీరు డ్రైవర్ బాబుగా, లాయర్ బాబుగా, కాలేజ్లో ప్రొఫెసర్గా నాకెంతో సహాయం చేశారు. ఆ సాయాన్ని నేనెప్పుడు మర్చిపోను. కానీ ఆ సాయాలన్నీ మీరు ఎవరో చెప్పకుండా చేశారు. అక్కడే నా మనసు విరిగిపోయింది. మీరు చేసిన సహాయాన్ని ఎలా అయితే మర్చిపోలేనో, మీరు ఆడిన అబద్ధాలని కూడా అలానే మర్చిపోలేను. నింద అబద్ధమని చూపించిన తీరుని అస్సలు మర్చిపోలేను. నిషాతో నిశ్చితార్థం పెట్టుకుని కూడా మీరే చిన్నబాబు నన్ను చెప్పడానికి మీకు మనసు రాలేదే. అది నా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది, గొనుపంతో పొడుస్తుంది. నిజానికి మించింది ఏది ఎలా ఉండదో, అబద్ధానికి మించిన మోసం మరొకటి ఉండదు బాబుగారు. ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియట్లేదే. ఎవరైనా ఇప్పుడు వీళ్ళని చూస్తే. అమ్మో, అమ్మగారు. జామ్, నీకు చెప్పడానికే నేను ఆ రోజు హాస్పిటల్కి వచ్చాను. కానీ చెప్పలేదు కదా బాబు. ఓ, మళ్ళీ ఇదొక అబద్ధమా? జామ్, మిమ్మల్ని ఎవరు అడిగారు బాబుగారు? చెప్పండి చెప్పండి అని నేను మీ వెంట తిరిగానా? చెప్పండి చెప్పండి అని మీకేమైనా అడ్డుపడుతున్నానా? చిన్నపిల్లల్ని జూకి తీసుకెళ్లి ఎలా ఆడుకుంటారో మీరు నాతో అలానే ఆడుకున్నారు. ఇది మీకు సరదానే కదా. మీ గొప్పింటి వాళ్ళకి ఇవి చాలా ఈజీ. జామ్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎందుకు నీ మనసు ముక్కలైందో నేను అర్థం చేసుకోగలను. కానీ నేను చెప్పేది కూడా నువ్వు అర్థం చేసుకోచా. నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పానో నా మనసుకు తెలుసు.
నిన్ను చూసిన తొలి చూపులోనే నీ అమాయకత్వం, నీ మంచితనం నాకెంతగానో నచ్చాయి. నీ నిజాయితీకి, నీ వ్యక్తిత్వానికి నేను అభిమానినైపోయాను. బంధం విలువేంటో నిన్ను చూసే నేర్చుకున్నాను చామ్. చెప్పాను కదా, నీకు దగ్గరవ్వటం కోసమే అబద్ధాలు చెప్పాను తప్ప నేను ఎవరో చెప్పకుండా నిన్నేదో మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు చా. ఇప్పుడు మీకు తెలిసినట్టు నాకే పని లేదు. చామ్, నా మనస్ఫూర్తిగా నేను నీకు దగ్గరయ్యాను. బాబు గారు, నేను ఈ ఇంటి పని మనిషిని. మీరు నన్ను అలానే చూడండి. మీకు నిషాతో నిశ్చితార్థం జరిగింది. మీ హద్దుల్లో మీరుండాలి. చామ్, ఈ మాటలే నాకు నచ్చడం లేదు. నువ్వెక్కడ నాకు దూరం అవుతావనని నిజం చెప్పకపోవడమే నేను చేసిన తప్పైపోయింది. తప్పు నాది బాబు గారు, మీరు వదిలేయండి. చామ్, తప్పు మనిద్దరిది కాదు, మనకెదురైన పరిస్థితులది. ప్లీజ్ చామ్, ఈ విషయంలో నన్ను అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చామ్. లేదంటే నేను అనుభవిస్తున్న ఈ గిల్టీ ఫీలింగ్ నా మనసులో మోయలేకపోతున్నాను. అయ్యయ్యో, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి బాబు గారు. నేను మిమ్మల్ని క్షమించేంత తప్పు మీరేమీ చేయలేదు. ప్లీజ్ జామ్, ఆ ఒక్క మాట చెప్పు. ప్రేంబాబు, ప్రేంబాబు, అమ్మగారు ఇటే వస్తున్నారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వస్తే రాని చందు. చూడు, క్షమించమని అడుగుతుంటే మాట్లాడటమే లేదు. ఏముందో అదే మాట్లాడగలం కదత్తా. చామంతి, ప్రేంబాబు అడుగుతున్నాడు కదా, క్షమించానని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఉన్నది చెప్పగలనత్తా. నీకు అర్థమైందే చెప్తున్నావు గాని నన్ను అర్థం చేసుకొని మాట్లాడడం లేదు జామ్. ఓహో, అలాగా బాబు గారు. మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నా బాధ. అమ్మగారు, ఏం కావాలి? నీకేం కావాలి? పిలవకుండానే వచ్చి అడుగుతున్నావు? ఏం లేదమ్మగారు, మీరొస్తుంటే ఏమన్నా కావాలేమోనని వచ్చాను. ఎలిజబెత్ కిరీటం కావాలి. ఇస్తావా? ఏదో కావాల్సిన దాన్ని ఇచ్చేసే కెపాసిటీ ఉన్నదాన్లా నన్నే వచ్చి అడుగుతున్నావు? వెళ్ళావు. నీ బాధను అర్థం చేసుకునే నేను బాధపడుతున్నాను చా. బాబు గారు, ప్లీజ్ ఇంకా ఆ పదాలు చెప్పకండి.